All is good. All the best. Sir Rajesh. All the best. Sir Dhanush. All the best. All the best. All the best. All the best. Simuli. All the best. All the best. All the best. Varun Reddy. All the best. Anush. All the best. Anbumani. All the best. Okay. All the best. 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 Next, okay. All the best. Okay. All the best. 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 Name చెప్పండి. ఏం పేరు చెప్పు. All the best. All the best. All the best. Oh. All the best. 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 అంటే గ్రూప్ ఫోటో. All the best. Take all the best. Hey, Rick. All the best. Hey, Sumarana. All the best. Gumundal. Ante betadu. All the best. 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 Toss in Adoni Academy. Choose the field first. ఇషాన్ అలాగా పోరా పోడే. రేమా ఆ పిల్లోడి దగ్గర ఇచ్చి రేమా గుడ్ పేజ్ మా గుడ్ పేజ్. అందరికీ నమస్కారం. ఈరోజు సమ్మర్ కోచ్లో భాగంగా సాఫ్ట్బాల్ అసోసియేషన్ తరఫున గత 20 రోజులుగా కూడా ఈ మైదానంలో సమ్మర్ కోచింగ్ కూడా పూర్తి చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా తమిళనాడు రాష్ట్రం సేలం నుండి కూడా ఒక సాఫ్ట్బాల్ టీం అక్కడ సమ్మర్ కోచ్ ముగించుకొని ఇక్కడికి రావడం అనేది ఇది మొట్టమొదటిసారిగా జరుగుతున్న విషయం. ఇది ఒక ఫ్రెండ్లీ మ్యాచ్. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ అండర్-14, అండర్-17, అండర్-19 గర్ల్స్ అండ్ బాయ్స్ 3 టీములు కూడా నిన్నటి నుండి ఇక్కడ ఆడుతున్నారు. ఈరోజు చివరి రోజు. ఈరోజు ఇప్పుడు అండర్-14 అయింది. అండర్-17 అండ్ 19 కూడా ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతుంది. అండర్-14 కూడా గట్టి పోటీని ఇవ్వడం జరిగింది. హోరాహోరీ పోరాటంలో చిత్తూరు జిల్లా టీం 1 పాయింట్తో వాళ్ళు గెలవడం జరిగింది. సేలం టీం కూడా మంచి ఫైట్ ఇవ్వడం అనేది నిజంగా కూడా ఒక స్పిరిట్ కలిగినటువంటి క్రీడాకారులని ఇట్లా తమిళనాడు కోచెస్ కానీ ఇట్లా చిత్తూరు కోచెస్ కానీ ఈ అసోసియేషన్ 2 కూడా బాగా కూడా పిల్లల్ని ఈ 20 రోజు సమ్మర్ కోచ్లో మెరికల్ లాగా ఒక క్రీడాకారులను తయారు చేయడం పట్ల ఒక సాఫ్ట్బాల్ అసోసియేషన్ తరఫున వారికి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి సేలం నుండి ఒక బస్సు తీసుకొని ఇక్కడ చిత్తూరుకు వచ్చి ఈ టీంతో ఆడాలని వచ్చినటువంటి వాళ్లకు ఆ యొక్క క్రీడల పట్ల ఉన్నటువంటి ఆ యొక్క చొరవ కానీ వారికి ఉన్నటువంటి స్పిరిట్ కానీ నిజంగా కూడా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాం. ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఈ ఫ్రెండ్లీ మ్యాచ్లో జరుగుతున్న విషయం పైన ఇరు జట్లు కూడా మేము చెప్పేది ఒకటే, మంచి గెలుపు ఓటములను ఎప్పుడు కూడా మీరు పరిగణలో తీసుకోకూడదు. ఎప్పుడు గెలుపు అనేటువంటి ఆయుధంతో మీరు పోరాటం చేయాలి, ఓటమిని అంగీకరించాలి, మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలి. ఈ రకంగా ఒక పట్టుదలతో ముందుకు పోయినప్పుడు ఇది గ్రామీణ క్రీడ లాంటి క్రీడ సాఫ్ట్బాల్ అసోసియేషన్ది. మా యొక్క ఉద్దేశం ఎక్కడైతే విలేజెస్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇట్లాంటి పేద మధ్య తరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలను మొత్తం కూడా మేము సెలెక్ట్ చేసి ఆ పిల్లలకు మంచి తర్ఫీదు ఇచ్చి జిల్లా నుండి రాష్ట్రానికి, రాష్ట్రం నుండి జాతీయ స్థాయికి, జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి క్రీడలను తీసుకోవడం ఉద్దేశంతో ఈ యొక్క సాఫ్ట్బాల్ అసోసియేషన్ నిరంతరం పనిచేస్తూ ఉంది. ఇది కేవలం ఒక చిత్తూరు జిల్లా కాదు, జాతీయ స్థాయిలో కూడా
ఈ సాఫ్ట్ బాల్ అసోసియేషన్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ క్రీడలను అభివృద్ధి పరచాలని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 3% ఈ యొక్క స్పోర్ట్స్ కోసం రిజర్వేషన్ ఇవ్వడం అనేది నిజంగా కూడా చరిత్రలో మిగిలింది. ఏ మంచి ఉద్దేశంతో అయితే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క 3% రిజర్వేషన్ ఇచ్చారో ఆ రిజర్వేషన్ ని చక్కగా ఈ పిల్లలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇది జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి ఖ్యాతిని తీసుకురావాలని కూడా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ తరఫున ఇరు జట్లను కూడా నేను కోరుకుంటూ వీరందరూ కూడా మంచి క్రీడాకారులుగా రాణించాలని కూడా వారికి భగవంతుడు ఆ రకంగా సాయి శక్తులు కూడా ఇవ్వాలని ఈ యొక్క కోచ్లు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఒక మంచి ఆలోచనతో వాళ్ళు అంతర్జాతీయ క్రీడాకారులు అయినటువంటి వాళ్ళైనా ఆ కోచ్లు మొత్తం కూడా ఒక ఉచితంగా మిగతా పిల్లలను కూడా ఈ దేశానికి అందజేయాలనే ఉద్దేశం పైన వారు అందజేస్తున్నటువంటి సాక్రిఫైస్కి వాళ్ళు చేస్తున్నటువంటి పనికి నేను నిజంగా కూడా వాళ్ళని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఈ దేశానికి ఒక మంచి ఖ్యాతిని తీసుకొచ్చే విధంగా మేము అందరూ కూడా పనిచేస్తామని కూడా పత్రికా ముఖంగా తెలియజేస్తూ ఇక్కడ విజేతలకు అదేవిధంగా ఓడినటువంటి వాళ్ళకి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ ముందు కూడా ఈ క్రీడను ముందుకు తీసుకెళ్లాలని సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున కోరి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంత ముందుగానే మాట్లాడుకున్నాము. మనకి 15 రోజులుగా మనకి అన్ని విధాల ఈ కోచింగ్ క్యాంప్ సజావుగా జరగడానికి మనకి అవకాశం ఇచ్చినటువంటి మన స్టేట్ గౌరవ అధ్యక్షుడైనటువంటి షణ్ముఖం సార్ ఈరోజు ఇక్కడికి ఇచ్చేశారు. అదేవిధంగా మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏఎస్ఐ సార్ కూడా ఇక్కడికి ఈరోజు సమ్మర్ క్యాంప్కి ఇచ్చేశారు. నాన్న ఈ 20 రోజులుగా అన్ని విధాల మనకి లోకేష్ అయితేనేమి అదేవిధంగా సార్ వాళ్ళ సహకారంతో చాలా చక్కగా మనం క్యాంప్ని కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా సదూరు ప్రాంతమైనటువంటి సేలం నుండి కూడా ఈరోజు ఇక్కడికి టీం రావడం జరిగింది. వాళ్ళు కూడా కోచింగ్ క్యాంప్ కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇక్కడికి విచ్చేసి మీతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడడానికి వచ్చేసినటువంటి ఈ శుభ సందర్భంలో ఒక మంచి క్రీడా స్ఫూర్తితో ఈరోజు ఇక్కడ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులకు వచ్చేసినటువంటి సార్ని ఇద్దరిని 2 టీమ్స్ని ఇంట్రొడ్యూస్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. சேலம் டிஸ்ட்ரிக்ட்லேருந்து வந்திருக்கோம். அடோனி ஸ்போர்ட்ஸ் கிளப்லேருந்து வந்திருக்கோம் சார். நாங்கள் வந்து ஒரு லாஸ்ட் ஒரு 7 இயர்ஸாக வந்து இந்த கேமை வந்து ப்ளே பண்ணி ரன் பண்ணிகிட்ருக்கோம். இதில் வந்து இப்போ இந்த இயர் வந்து சம்மர் கேம்ப் வந்து ஆர்கனைஸ் பண்ணிகிட்ருக்கோம். ஸோ சம்மர் கேம்ப் எண்டில் ஒரு ஃப்ரெண்ட்லி மேட்ச் இருந்தால் நல்லாயிருக்கும் அப்படின்ட்டு யோசிக்கிறப்போ நம்ம நண்பர் இங்கே லோகேஷ் ஒருத்தர் இங்கே சித்தூரில் இருக்கார். ஸோ அவர் நேஷனல்ஸ் வந்து எங்களுக்கு ரொம்ப பழக்கம். ஸோ அவர் மூலயமா வந்து ஏதாச்சும் ஃப்ரெண்ட்லி மேட்ச் கிடைக்குமான்னு கேட்குறப்போ அவர் வந்து இங்கே டீம் இருக்குது ஒரு 2 டேஸ் வந்து ஆர்கனைஸ் பண்ணலாம்னு சொல்லிட்டு அவர் மூலயமா பேசி உள்ளே வந்தோம். இங்கே வந்து ஒரு 2 டேஸ்க்கு வந்து அக்காமடேஷன் ப்ளஸ் ஃபுட்டு இது ரெண்டுமே நல்லா நீட்டாக குவாலிட்டியாக கொடுத்துருக்காங்க. எந்த ஒரு ப்ராப்ளமும் இல்லை. இதுமாரி வந்து இயர்லி ஒன்ஸு ஃப்ரெண்ட்லி மேட்ச் ஆர்கனைஸ் பண்ணால் ஸோ டீமும் கொஞ்சம் நல்லாயிருக்கும். ஒரு நேஷனல்ஸ் பிளேயர்ஸ் வந்து நல்லா வருவாங்க. 2 டீமே ஈக்குவலாக இருக்குது, நல்லா ப்ளே பண்ணுறாங்க. ஸோ நல்ல ஒரு ரிசல்ட் வந்து நேஷனல்ஸில் கிடைக்கும்.